Good morning, girls. Welcome back. Today topic is empirical estimation model part 2. So last class part 1 లో బేసిక్ కోకోమో గురించి చెప్పుకున్నాం కదా, ఎఫర్ట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? సో లైన్స్ ఆఫ్ కోడ్ ని యూస్ చేసుకొని ఎఫర్ట్ ని క్యాలిక్యులేట్ చేసాము, విచ్ ఈజ్ రఫ్ ఎస్టిమేషన్. Accuracy is limited. Now coming to next type of COCOMO, which is intermediate COCOMO. Okay, because as you already know, COCOMO are divided into 3 groups: basic, intermediate and detailed COCOMO. I have already explained what is basic. Now coming to the intermediate COCOMO. Okay, here we are calculating the effort based upon the size, I mean lines of code plus cost drivers. Okay na, ante basic COCOMO lo లైన్స్ ఆఫ్ కోడ్ ని యూజ్ చేసుకొని ఎఫర్ట్ ని క్యాలిక్యులేట్ చేసాము. ఓకే, బట్ ఇక్కడ ఇంటర్మీడియట్ కోకోమోలో మనం ఏం చేస్తున్నాం అంటే ఎఫర్ట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి లైన్స్ ఆఫ్ కోడ్ తో పాటు ఇంకా నేను ఏం యూస్ చేస్తున్నాను అంటే కాస్ట్ డ్రైవర్స్ యూస్ చేస్తున్నాను. కాస్ట్ డ్రైవర్స్ యూస్ చేస్తున్నాను. ఓకేనా? బికాస్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కి రఫ్ ఎస్టిమేషన్ చేయాలి అనుకుంటే కనుక బేసిక్ సరిపోతుంది. ఓకే, వెన్ ద ప్రాజెక్ట్ ఇస్ స్మాల్. ఓకే, రఫ్గా ఎస్టిమేట్ చేయాలి, ఓకే, యాక్యురసీ లిమిటెడ్గా ఉండాలి అనుకుంటే కనుక బేసిక్ సరిపోతుంది. బట్ వెన్ వీఆర్ కమింగ్ టు రియల్ ప్రాజెక్ట్స్, ఓకే, కాంప్లెక్స్ రియల్ ప్రాజెక్ట్స్, ఓకే, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి వచ్చేటప్పటికి లైన్స్ ఆఫ్ కోడ్ని యూస్ చేసుకొని మనం ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయలేం. ఓకే, సో రియల్ టైం ప్రాజెక్ట్స్కి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి మనం ఎఫర్ట్ని కనుక క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా మనకి కొన్ని ఫ్యాక్టర్స్ కావాలి. ఏంటి ఆ ఫ్యాక్టర్స్? ఏంటి? రిలయబిలిటీ కానీ, ఓకేనా, క్యాపబిలిటీ కానీ, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక నేను యూజ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక కాస్ట్ డ్రైవర్స్. ఓకే, బై యూజింగ్ దిస్ కాస్ట్ డ్రైవర్స్ మై ప్రాజెక్ట్ ఈస్ గెట్టింగ్ వెరీ యాక్యురసీ. ఓకే, అంటే ఎఫిషియన్సీ, నా ప్రాజెక్ట్ ఎఫిషియెంట్గా ఉండాలి, యాక్యురేట్గా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా నేను ఏం యూస్ చేయాలంటే కాస్ట్ డ్రైవర్స్ యూస్ చేయాలి. ఓకే, రియల్ టైం ప్రాజెక్ట్స్లో, ఓకే, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎగ్జాంపుల్ ఒక ఏరోప్లేన్కి సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం కానీ, లేకపోతే ఏటీఎంస్కి కానీ, ఓకే, అలాంటి రియల్ టైం ప్రాజెక్ట్స్ని ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే లైన్స్ ఆఫ్ కోడ్ సరిపోదు. ఓకే, దాంతోపాటు ఇంకా మనం రిలయబిలిటీ, ఓకే, కొన్ని ఫ్యాక్టర్స్ జస్ట్ లైక్ రిలయబిలిటీ కానీ, క్యాపబిలిటీ కానీ, ఓకే, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని యాడ్ చేయాలి. అలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటిని నేను ఏమంటున్నానంటే కాస్ట్ డ్రైవర్స్ అంటున్నాను. సో కాస్ట్ డ్రైవర్స్ ని యాడ్ చేయడం ద్వారా నా ప్రాజెక్ట్ యొక్క యాక్యురసీ ఏమవుతుందంటే ఎక్కువ అయిపోతుంది. బికాస్ బేసిక్ కోకోమో మోడల్లో యాక్యురసీ లిమిటెడ్ యాక్యురసీ. బికాస్ అక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే రఫ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏంటి అంటే కనుక కాస్ట్ డ్రైవర్స్ యాడ్ చేయడం వల్ల నా ప్రాజెక్ట్ యాక్యురసీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, యాక్యురేట్ వాల్యూస్, ఓకే, కరెక్ట్గా మెషర్ చేస్తున్నాం, యాక్యురేట్గా ఉంటుంది నా ప్రాజెక్టు బై యాడింగ్ ద కాస్ట్ డ్రైవర్స్. ఓకే, బై యాడింగ్ కాస్ట్ డ్రైవర్స్ మై ప్రాజెక్ట్ ఈస్ గెట్టింగ్ వెరీ యాక్యురేట్లీ. ఓకేనా? దట్ ఈస్ ఇంటర్మీడియట్ కోకోమో. The intermediate COCOMO means here we are estimating the effort based on the lines of code plus cost drivers. So by adding the cost drivers, our project is getting very accurate. Okay, next there are 15 cost drivers. Okay, total ga మన ఇంటర్మీడియట్ కోకోమో మోడల్లో ఎన్ని కాస్ట్ డ్రైవర్స్ యూస్ చేస్తాం అంటే 15 కాస్ట్ డ్రైవర్స్ యూస్ చేస్తాము. ఆ 15 కాస్ట్ డ్రైవర్స్ని ఎన్ని కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాం అంటే 4 కేటగిరీస్ కింద డివైడ్ చేసాం. ఓకే, సో మన ఇంటర్మీడియట్ కోకోమో మోడల్లో మొత్తం ఎన్ని కాస్ట్ డ్రైవర్స్ యూస్ చేస్తామంటే 15 కాస్ట్ డ్రైవర్స్ యూస్ చేస్తాము. ఈ 15 కాస్ట్ డ్రైవర్స్ని ఎన్ని కేటగిరీస్ కింద డివైడ్ చేశాను అంటే 4 కేటగిరీస్ కింద డివైడ్ చేశాను. సో ఒకసారి చూద్దామా నెక్స్ట్ స్లైడ్లో 4 కేటగిరీస్ ఏంటో. ఫస్ట్ వన్ ప్రొడక్ట్ అట్రిబ్యూట్స్, హార్డ్వేర్ అట్రిబ్యూట్స్, పర్సనల్ అట్రిబ్యూట్స్. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో చూడండి ప్రాజెక్ట్ అట్రిబ్యూట్స్. సో ఇలా 4 అట్రిబ్యూట్స్ కింద డివైడ్ చేశాం కదా. ఓకే, 4 సబ్ గ్రూప్స్ కింద డివైడ్ చేశాం కదా. 15 కాస్ట్ డ్రైవర్స్ని 4 సబ్ గ్రూప్స్ కింద నేను డివైడ్ చేశాను. ఓకేనా? మళ్ళీ బ్యాక్ స్లైడ్కి వస్తున్నాను చూడండి. ఓకే, ఫస్ట్ అండి ప్రొడక్ట్ అట్రిబ్యూట్స్. సో ప్రొడక్ట్ అట్రిబ్యూట్స్లో ఉన్న కాస్ట్ డ్రైవర్స్ 3. ఒకటి రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ రిలయబిలిటీ. ఓకే, బికాస్ ప్రతి సాఫ్ట్వేర్కి కూడా రిలయబిలిటీ కావాలి. సో నా ప్రాజెక్ట్ రిలయబుల్ ప్రాజెక్ట్ కాదు అంటే కనుక అది కరెక్ట్ ప్రాజెక్టా? కాదు కదా. ఓకే, సో రిలయబిలిటీ కావాలి, ప్రతి ప్రాజెక్ట్కి రిలయబిలిటీ కావాలి. రిలయబిలిటీ కమ్స్ అండర్ ప్రొడక్ట్ అట్రిబ్యూట్స్ అండ్ సైజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. అండ్ హార్డ్వేర్ అట్రిబ్యూట్స్లో రన్ టైమ్ పర్ఫార్మెన్స్ కన్స్టెంట్స్, మెమరీ కన్స్టెంట్స్, రిక్వైర్డ్ టర్న్ అరౌండ్ టైమ్, వాలటాలిటీ ఆఫ్ వర్చువల్ మిషన్,
ఓకే, పర్సనల్ అట్రిబ్యూట్స్ లో అనలిస్ట్ క్యాపబిలిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ క్యాపబిలిటీ, అప్లికేషన్స్ ఎక్స్పీరియన్స్, ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్చువల్ మిషన్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ అట్రిబ్యూట్స్ లో యూజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ టూల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ క్యాపబిలిటీ and applications of software engineering methods. So all these are the 15 cost drivers are arranged in 4 categories. ఓకేనా. సో ఈ 15 కాస్ట్ డ్రైవర్స్ ని యూజ్ చేయడం వల్ల నా ప్రాజెక్ట్ యొక్క యాక్యురసీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. రియల్ టైం ప్రాజెక్ట్స్ లో ఎఫర్ట్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే లైన్స్ ఆఫ్ కోడ్ సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా నాకు యాక్యురేట్ గా ఉండాలి అంటే నేను ఏం యూజ్ చేయాలంటే కాస్ట్ డ్రైవర్స్ ని యూజ్ చేయాలి. మొత్తం 15 కాస్ట్ డ్రైవర్స్ ఉన్నాయి. ఆ 15 కాస్ట్ డ్రైవర్స్ 4 కేటగిరీస్ కింద నాకు డివైడ్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్. Now these 15 attributes get a 6-point scale ranging from very low to extra high. ఓకే, 15 attributes ఉన్నాయి కదా, 15 కాస్ట్ డ్రైవర్స్ ఉన్నాయి కదా, ఆ 15 కాస్ట్ డ్రైవర్స్ 6-point స్కేల్ ఉంది. ఓకే, దాని యొక్క రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చూడండి, వెరీ లో టు ఎక్స్ట్రా హై. ఓకే, వెరీ లో, లో, నామినల్, హై, వెరీ హై, ఎక్స్ట్రా హై. సో మొత్తం 6 పాయింట్ కదా, 1 2 3 4 5 6. సో 15 కాస్ట్ డ్రైవర్స్ గెట్ ఏ 6-point స్కేల్ రేంజింగ్ ఫ్రమ్ వెరీ లో టు ఎక్స్ట్రా హై. ఓకేనా, నెక్స్ట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కాస్ట్ డ్రైవర్స్ చూడండి, ఇక్కడ 15 కదా, మొత్తం 15 కాస్ట్ డ్రైవర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఫోర్ కేటగిరీస్. అవునా కదా. ఆర్ఈఎల్వై మీన్స్ రిలయబిలిటీ, ఇందాక చెప్పుకున్నాను, మీరు షార్ట్ కట్ లో రాశారు ఇవి. ఓకేనా, ఆర్ఈఎల్వై మీన్స్ రిలయబిలిటీ. ఓకేనా, ప్రొడక్ట్ అనేది ఒక కేటగిరీ, కంప్యూటర్ అనేది ఒక కేటగిరీ, షార్ట్ కట్ లో మెన్షన్ చేశాడు. ఎస్ ఆర్ నో. ఓకే, హియర్ కాస్ట్ డ్రైవర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 15 కాస్ట్ డ్రైవర్స్ ఉన్నాయి. దాని యొక్క స్కేల్ చూడండి, వెరీ లో దగ్గర నుంచి ఎక్స్ట్రీమ్లీ హై వరకు ఉంది. ఓకేనా, ఫస్ట్ వన్ ప్రొడక్ట్ దాంట్లో, ఓకేనా, ప్రొడక్ట్ కేటగిరీలో ఉన్న ఫస్ట్ కాస్ట్ డ్రైవర్ ఏంటి, రిలయబిలిటీ, సాఫ్ట్వేర్ రిలయబిలిటీ. సో వెరీ లో యొక్క వాల్యూ ఎంత, 0.75, లో యొక్క వాల్యూ ఎంత, 0.88, నామినల్ యొక్క వాల్యూ ఎంత, 1.00, హై యొక్క వాల్యూ ఎంత, 1.15. ఓకే, రిలయబిలిటీ హై యొక్క వాల్యూ ఎంత, 1.15, వెరీ హై యొక్క వాల్యూ ఎంత, 1.40 అండ్ సో ఆన్. Okay, these are the cost drivers and their corresponding values, okay, for this scale. Okay, so COCOMO cost drivers here, cost drivers are 15 cost drivers are categorized into 4 categories. Okay, and here we have a scale, it ranges from very low to extra high. Okay, and each cost driver has each value. For example, రిలయబిలిటీ వెరీ లో యొక్క వాల్యూ 0.75, రిలయబిలిటీ లో యొక్క వాల్యూ 0.88, అలాగే రిలయబిలిటీ హై యొక్క వాల్యూ ఎంత, 1.15. ఓకే, సో ఆ వాల్యూస్ ని యూస్ చేస్తాము. ఎలా యూస్ చేస్తాము నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఓకేనా గర్ల్స్, నెక్స్ట్ వన్. బేస్డ్ ఆన్ ద రేటింగ్ ఎఫర్ట్ మల్టిప్లైర్ ఇస్ డిటర్మైన్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద ఇంటర్మీడియట్ కోకోమో టేక్స్ ద ఫామ్. ఓకే, బికాస్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ఫార్ములాస్ కదా, ప్రతిదీ మనం ఎఫర్ట్ ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఫార్ములాస్ యూస్ చేస్తున్నాం. అలాగే ఇంటర్మీడియట్ కోకోమో కూడా ఫార్ములా ఉంది. ఇక్కడ ఈ ఫార్ములా ఏంటంటే ఎఫర్ట్ ఒకటే చేంజ్ అవుతుంది. ఓకే, డ్యూరేషన్ కానీ నెంబర్ కానీ సేమ్. ఓకే, నెంబర్ ఆఫ్ పీపుల్ కానీ డ్యూరేషన్ కానీ సేమ్. బేసిక్ కోకోమో మోడల్ ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో అదే ఫార్ములాస్, అదే వాల్యూస్, బట్ ఓన్లీ ఎఫర్ట్ మాత్రమే నాకు ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. ఓకేనా, E stands for effort equals to AI kilo lines of code BI into EAF. EAF stands for effort adjustment factor. EAF stands for effort adjustment factor. Okay, ఎఫర్ట్ మల్టిప్లైయర్ ని డిటర్మైన్ చేయడం కోసం ఎఫర్ట్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ యూస్ చేస్తున్నాం. ఇది మీకు క్లియర్ గా తెలియాలంటే ప్రాబ్లమ్ లోకి వెళ్తే క్లియర్ గా తెలుస్తుంది. సో హియర్ దిస్ ఇస్ ద ఫార్ములా, ఎఫర్ట్ E ఈక్వల్స్ టు AI ఇంటూ కిలో లైన్స్ ఆఫ్ కోడ్ పవర్ BI ఇంటూ EAF. E is the effort, as you already know. KLOS is kilo lines of code. Okay, EF is the effort adjustment factor. The values of AI and BI for various classes of software project are. ఓకేనా, ఇక్కడ AI BI వాల్యూస్ మారుతున్నాయి. ఓకేనా, రిమైనింగ్ CI DI ఉన్నాయి కదా, అది సేమ్ బేసిక్ కోకోమో మోడల్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా గైస్, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ ఐ పెట్టాడు, అంతకుముందు ABBB ఉండదు, ఇక్కడ ఐ పెట్టాడు. బికాస్ I stands for ఇంటర్మీడియట్ కోకోమో మోడల్. ఓకే, దీస్ ఆర్ ద వాల్యూస్ ఫర్ ఇంటర్మీడియట్. దట్స్ వై అక్కడ బి ని రీప్లేస్ చేస్తే ఏం పెట్టంటే ఐ పెట్టండి, దట్ ఈస్ ఇంటర్మీడియట్ కోకోమో.
Okay, because this is the table. Software projects are divided into 3 types: organic, semi-detached and embedded. Okay, మీకు ఇందాక అంతకుముందు చెప్పాను, basic COCOMO applied in organic, semi-detached, embedded, as well as intermediate COCOMO is also applied in 3 software projects: organic, semi-detached and embedded. Okay, and these are the values. Okay, organic 3.2, BI 1.05. Okay, and so on. All these are the values. We have to substitute these values into the required formula. Okay na? So just ఎఫర్ట్ యొక్క ఫార్ములాని మనకి ఇక్కడ ఏమైందంటే చేంజ్ అయింది. ఎఫర్ట్ యొక్క ఫార్ములా ఏంటి అంటే ఎఫర్ట్ E ఈక్వల్స్ టు ఏఐ ఇంటూ కిలో లైన్స్ ఆఫ్ కోడ్ పవర్ బిఐ ఇంటూ ఈఏఎఫ్. ఈఏఎఫ్ ఈజ్ ఎ ఎఫర్ట్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్. ఓకేనా గర్ల్స్? నెక్స్ట్ వన్ చూద్దాం. ద డ్యూరేషన్ అండ్ ద పర్సన్ ఎస్టిమేట్ ఈజ్ సేమ్ యాజ్ ఇన్ బేసిక్ COCOMO మోడల్. ఓకే, డ్యూరేషన్ ఇందాక చెప్పాను మీకు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ కానీ డ్యూరేషన్ కానీ సేమ్ బేసిక్ COCOMO మోడల్లో ఏదైతే ఫార్ములాస్ ఉన్నాయో అవే ఫార్ములాస్. ఓకేనా? దట్ ఈస్ డ్యూరేషన్ ఈక్వల్స్ టు, ఓకే, నెంబర్ ఈక్వల్స్ టు అంటే డ్యూరేషన్ యొక్క ఫార్ములా, నెంబర్ ఆఫ్ పీపుల్ యొక్క ఫార్ములా సేమ్ బేసిక్ COCOMO మోడల్ ఎలా అయితే ఉందో అవే ఫార్ములాస్ యూస్ చేసుకోండి. ఎఫర్ట్ మాత్రం ఒకటి మారింది. ఓకేనా అని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ సిబి అండ్ డిబి కోఎఫిషియన్స్, బేసిక్ COCOMO మోడల్ మనం సిబి అండ్ డిబి వాల్యూస్ చూసాం కదా, ఆ వాల్యూస్ని మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి. ఓకే, అప్ టు నౌ ఇక్కడ ఎఫర్ట్ యొక్క ఫార్ములా మారింది, డ్యూరేషన్ కానీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది కావాలో దాని యొక్క ఫార్ములా కానీ సేమ్ యాజ్ ఇన్ బేసిక్ COCOMO మోడల్. ఓకే, ఓన్లీ ఎఫర్ట్ మారింది, ఏఐ బిఐ వాల్యూస్ మారినాయి. రిమైనింగ్ సిబి కానీ డిబి కానీ సేమ్ అంతకుముందు టేబుల్ ఉన్న వాల్యూస్ని మనం ఏం చేయొచ్చు అంటే యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఈ ప్రాజెక్ట్ హ్యావింగ్ 30,000 లైన్స్ ఆఫ్ కోడ్ విచ్ ఈజ్ ఇన్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్. ఓకే, ఎంబెడెడ్. ఓకే, బికాస్ ప్రాజెక్ట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఏంటది? సెమీ డిటాచ్డ్, ఆర్గానిక్, ఎంబెడెడ్. సో వాట్ ఈస్ ఎంబెడెడ్? వెన్ ద ప్రాజెక్ట్ ఈస్ వెరీ కాంప్లెక్స్. ఎస్, సో కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్కి ఎస్టిమేట్ చేయాలంటే లైన్స్ ఆఫ్ కోడ్ సరిపోదు. ఏం చెప్పాను, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఆర్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ని ఎస్టిమేట్ చేయాలి అంటే లైన్స్ ఆఫ్ కోడ్తో పాటు ఇంకా మనకి ఏం కావాలని చెప్పాను, కాస్ట్ డ్రైవర్ కావాలి. ఓకే, సో కాస్ట్ డ్రైవర్ యూస్ చేస్తే కనుక యాక్యురసీ మనకి ఏమవుతుందంటే ఎక్కువగా ఉంటుంది, మన ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అంటే రిలయబుల్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, విత్ క్రిటికల్ ఏరియా హెన్స్ రిలయబిలిటీ ఈజ్ హై. ఇఫ్ యూ అబ్జర్వ్ రిలయబిలిటీ అనే ఒకటి ఇచ్చాడు, గమనించండి ఇక్కడ. సో ఒక మళ్ళీ చదువుతున్నాను చూడండి. కన్సిడర్ ఏ ప్రాజెక్ట్ హ్యావింగ్ 30,000 లైన్స్ ఆఫ్ కోడ్ విచ్ ఈజ్ అన్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ విత్ క్రిటికల్ ఏరియా హెన్స్ రిలయబిలిటీ ఈజ్ హై అన్నాడు. సో క్వశ్చన్లోనే రిలయబిలిటీ ఈజ్ హై అని ఒక కాస్ట్ డ్రైవర్ని ఇచ్చాడు చూడండి. బికాస్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్, ఎంబెడెడ్ మీన్స్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సో ఇలాంటి వాటిని క్యాలిక్యులేట్ చేయాలంటే లైన్స్ ఆఫ్ కోడ్ సరిపోదు, ఖచ్చితంగా మనం ఏమి యాడ్ చేయాలంటే కాస్ట్ డ్రైవర్ని యాడ్ చేయాలి. ఇక్కడ యూస్ చేసిన కాస్ట్ డ్రైవర్ అంటే రిలయబిలిటీ, దాని యొక్క స్కేల్ ఏమి ఇచ్చాడంటే హై ఇచ్చాడు. ఓకే, స్కేల్ గుర్తుందా? లో, వెరీ లో. ఓకే, హై, నామినల్. సో ఇక్కడ రిలయబిలిటీ ఎలా ఇచ్చాడు? హై. ఓకేనా? నెక్స్ట్, హై ఇచ్చాడు కాబట్టి రిలయబిలిటీ హైలో ఏ వాల్యూ ఉందో, ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, ద ఎస్టిమేట్ కెన్ బి, చూడండి ఒకసారి, ఎఫర్ట్ E ఈక్వల్స్ టు ఏఐ కిలో లైన్స్ ఆఫ్ కోడ్ పవర్ బిఐ ఇంటూ ఈఏఎఫ్. ఓకే, ఈఎఫ్ స్టాండ్స్ ఫర్ ఎఫర్ట్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్. ఓకే, యాజ్ రిలయబిలిటీ ఈజ్ హై, ఈఏఎఫ్ ఈజ్ 1.15. ఓకే, ఇందాక మీకు చెప్పాను, ఇందాక కాస్ట్ డ్రైవ్ ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో కాస్ట్ డ్రైవర్స్ 15 ఉన్నాయి. ఓకే, పైన స్కేల్ కూడా ఉంది కదా, అక్కడ రిలయబిలిటీలో హై స్కేల్ యొక్క వాల్యూ ఎంత? 1.15. ఓకేనా? ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దామా? రిలయబిలిటీ హైలో ఉన్న వాల్యూ ఎంతో చూద్దామా? ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేద్దామా? చూడండి ఒకసారి, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ స్లైడ్. ఓకేనా? రిలయబిలిటీ, ఓకే, ఇది రిలయబిలిటీ, హై యొక్క వాల్యూ ఎంత? 1.15. రిలయబిలిటీ, కాస్ట్ డ్రైవర్ రిలయబిలిటీ, దాని యొక్క హై రిలయబిలిటీ. క్వశ్చన్ నాకు ఏమి ఇచ్చాడు? రిలయబిలిటీ అన్నాడు, ఎలా ఉందన్నాడు? హై అన్నాడు. సో హై యొక్క వాల్యూ ఎంత ఉంది? 1.15. సో ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా గర్ల్స్? ఓకే, సో కమింగ్ టు ద కరెంట్ స్లైడ్. ఓకే, సో ఇప్పుడు యాజ్ రిలయబిలిటీ ఈజ్ హై, సో హై అన్నాడు కాబట్టి అక్కడ రిలయబిలిటీ హై స్కేల్ దగ్గర వాల్యూ ఎంత ఉంది మనకి? 1.15. అది ఏ అట్రిబ్యూట్? ప్రొడక్ట్ అట్రిబ్యూట్, కరెక్టేనా? ఓకే, సో ఇప్పుడు ఈఏఎఫ్ అంటే ఏంటి? ఎఫర్ట్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్. ఓకే, దాని యొక్క వాల్యూ ఎంత? 1.15. ఇప్పుడు అర్థమైంది ఎఫర్ట్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ అంటే. ఓకేనా? అక్కడ కాస్ట్ డ్రైవర్లో హై దగ్గర ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని ఎఫర్ట్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ దగ్గర మనం ఏం చేస్తున్నాం అంటే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, ఫ్రమ్ దిస్ టేబుల్
ఏఐ ఈక్వల్ ఎంత 2.8 బికాజ్ ఇక్కడ నాకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటి ఎంబెడెడ్ సాఫ్ట్వేర్లో ఏఐ వాల్యూ ఎంత 2.8 వేరాజ్ బిఐ వాల్యూ ఎంత 1.20. సో ఈ వాల్యూస్ని మనం ఈ ఫార్ములాలో ఏం చేస్తాం అంటే సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి ఈక్వల్స్ టు 2.8 కిలో లైన్స్ ఆఫ్ కోడ్ ఎంత ఇచ్చాడు 30,000 లైన్స్ ఆఫ్ కోడ్ ఓకేనా పవర్ బిఐ వాల్యూ ఎంత 1.20 ఇంటూ 1.15 ఓకే ఇక్కడ మిస్టేక్ పడిందమ్మా 1.15 ఓకే 1.15 ఎఫర్ట్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఇది. సో టోటల్ ఎంత వచ్చింది 191% మంత్స్. ఎంత వచ్చింది ఎఫర్ట్ 191% మంత్స్. ఓకే ఇఫ్ యూ అబ్జర్వ్ to calculate the effort here I am not only adding the lines of code, here I am also adding cost drivers. So by adding these cost drivers I can measure my project accuracy, very accurate. ఓకే దట్ మీన్స్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్కి లైన్స్ ఆఫ్ కోడ్ సరిపోదు, ఖచ్చితంగా మనం ఏం యూస్ చేయాలంటే కాస్ట్ డ్రైవర్స్ యూస్ చేయాలి. ఓకేనా ఓకే ఇలా కాస్ట్ డ్రైవర్స్ యూస్ చేయడం వల్ల మనకి యాక్యురసీ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే సో ఎఫర్ట్ యొక్క ఫార్ములా మారింది. ఓకే సో ఆ ఫార్ములాని బేస్ చేసుకొని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫర్ట్ ఎంత వచ్చిందంటే కనుక 191% మంత్స్ వచ్చింది. ఓకేనా గర్ల్స్ నెక్స్ట్ వన్. సో బై యూజింగ్ దిస్ నెక్స్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఒక ఐడియా వచ్చేసిందా మీకు? బై యూజింగ్ దిస్ నెక్స్ట్ నేను ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంతేనా? సేమ్ బేసిక్ కోకోమోలో ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో ఓకే ఇక్కడ కూడా ఎఫర్ట్ని యూజ్ చేసుకొని డ్యూరేషన్ ఓకే ఎన్ని నెలల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు ఓకే అండ్ ఎంతమంది పీపుల్ కావాలి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి, ఎఫర్ట్ని మనం ఆటోమేటిక్గా ఏం చేయొచ్చు అంటే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా గర్ల్స్? సో డ్యూరేషన్ సిబి ఎఫర్ట్ డిబి. ఓకే సిబి వాల్యూ ఎంత అంతకుముందు టేబుల్లో స్టార్టింగ్లో చూసాం 2.5. ఎఫర్ట్ అంతకుముందు ఎంత వచ్చింది మనకి ఎఫర్ట్ ఓకేనా 191 అంతేనా? బ్యాక్ వెళ్తున్నా చూడండి ఒకసారి ఎఫర్ట్ ఓకే 191గా ఎఫర్ట్ వచ్చింది. ఓకేనా నెక్స్ట్ వన్ ఓకే 191 డిబి యొక్క వాల్యూ ఎంత 0.32. ఓకే అంతకుముందు సిబిడిబి సేమ్ బేసిక్ కోకోమో మోడల్లో ఉన్న సిబిడిబి వాల్యూస్ ఎంబెడెడ్లో చూసుకోండి. ఎంబెడెడ్లో సిబి వాల్యూ డిబి వాల్యూ ఎంత అంటే కనుక సిబి వాల్యూ 2.5 అండ్ డిబి వాల్యూ ఎంత అంటే 0.32. జస్ట్ ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే డ్యూరేషన్ ఓకే డ్యూరేషన్ ఎంత వచ్చింది 13 మంత్స్ వచ్చింది. ఓకే సో ఎఫర్ట్ తెలిసింది, డ్యూరేషన్ తెలిసింది. బై డిఫాల్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది కావాలో ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో ఎన్ ఈక్వల్స్ టు ఏ బై డి. సో 191 డివైడెడ్ బై 13 అంటే ఎంతమంది 15% అప్రాక్సిమేట్లీ. అంటే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి నెంబర్ ఆఫ్ పీపుల్ 15 మెంబర్స్ కావాలి. ఓకేనా అండ్ డ్యూరేషన్ 13 మంత్స్ కావాలి. ఓకే సో 13 మంత్స్ డ్యూరేషన్లో 15 మెంబర్స్ని 50 మెంబర్స్తో ప్రాజెక్ట్ని మనం ఏం చేయొచ్చు అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు. ఓకే దిస్ ఈస్ ద ఎస్టిమేషన్ విచ్ ఈస్ వెరీ యాక్యురేట్. ఓకేనా ఎస్పెషలీ వెన్ వీఆర్ ఎస్టిమేటింగ్ వెరీ బిగ్ ప్రాజెక్ట్స్. Okay, definitely we need not only lines of code, we also need some cost drivers, especially reliability, performance, okay, capability. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కరెక్ట్గా ఆ ప్రాజెక్ట్స్ అనేవి యాక్యురేట్గా వర్క్ అవుతాయి. ఓకే లేకపోతే కనుక ఆ ప్రాజెక్ట్స్ యాక్యురేట్గా వర్క్ అవ్వు, ఆటోమేటిక్గా మనకు ఆ ప్రాజెక్ట్స్ ఏమవుతాయంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా గర్ల్స్? దట్ ఈస్ అబౌట్ ఇంటర్మీడియట్ కోకోమో మోడల్. Here we are using lines of code as well as cost drivers to estimate the effort. Okay na guys? Next one. Last type of COCOMO ఏంటి detailed COCOMO. Okay last type of COCOMO ఏంటి detailed COCOMO. సో బేసిక్ చూసేసాము, ఇంటర్మీడియట్ చూసాము, ఇప్పుడు డీటెయిల్డ్. సో ఇక్కడ చూడండి detailed COCOMO incorporates all characteristics of the intermediate version of with an assessment of cost driver impact and each step. ఓకే సేమ్ మొత్తం ఇంటర్మీడియట్ కోకోమోలో ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్ కోకోమోకి వచ్చేస్తాయి. ఓకే ఇక్కడ కాస్ట్ డ్రైవర్స్ని ఎస్టిమేట్ చేస్తున్నాను. ఓకే ప్రతి స్టెప్లో ఓకే అనాలిసిస్ మొత్తం మనకి ఫేసెస్ ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఉన్నాయి కదా, 6 ఫేసెస్ అవునా. అనాలిసిస్, డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్, మెయింటెనెన్స్. ఓకే ప్రతి ఫేజ్కి ఎంత ఎఫర్ట్ అప్లై చేయాలో డిటర్మిన్ చేయొచ్చు. Okay here we are estimating effort based on phases. Okay ప్రతి ఫేజ్కి ఎంత ఎఫర్ట్ అప్లై చేయాలో మనం ఏం చేయొచ్చు అంటే డిటర్మైన్ చేయొచ్చు. హియర్ ఆల్సో వీఆర్ యూజింగ్ కాస్ట్ డ్రైవర్స్. ఓకే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ కోకోమో, బట్ హియర్ వీఆర్ యూజింగ్ డీటెయిల్డ్. ఓకే దట్ మీన్స్ accuracy is becoming very accurate.
అలా ఇంకా యాక్యురసీ ఎలా ఉంటుందంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. బికాస్ హియర్ వీఆర్ యాడింగ్ కాస్ట్ డ్రైవర్ ఫర్ ఈచ్ ఫేజ్. ప్రతి ఫేజ్కి ఎంత ఎఫర్ట్ అప్లై చేయాలో క్లియర్గా మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఓకేనా, ప్రతి ఫేజ్కి ఎంత ఎఫర్ట్ అప్లై చేయాలో క్లియర్గా మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఓకే, బికాస్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఫేసెస్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఇన్కార్పొరేట్స్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెర్షన్. ఓకే, ఇంటర్మీడియట్ కోకోమోలో ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఫేసెస్. ప్రతి ఫేజ్కి ఎంత ఎఫర్ట్ కావాలో, ప్రతి ఫేజ్కి ఎంత ఎఫర్ట్ అప్లై చేయాలో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. బికాజ్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఫేసెస్. ఓకే, ఏ ఫేజ్కి ఎంత ఎఫర్ట్ అప్లై చేయాలి అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, డిజైనింగ్కి ఇంత ఎఫర్ట్, కోడింగ్కి ఇంత ఎఫర్ట్, అలా ప్రతి ఫేజ్కి ఎంత ఎఫర్ట్ అప్లై చేయాలో మనం ఈజీగా ఏం చేయొచ్చు అంటే డిటర్మైన్ చేయొచ్చు. ఓకే, సో డీటెయిల్డ్ కాబట్టి ఇంకా రిజల్ట్ అనేది ఎలా ఉంటుందంటే వెరీ యాక్యురేట్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, హియర్ ద యాక్యురసీ ఈస్ వెరీ హై అండ్ హియర్ ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ ఫేసెస్. ప్రతి ఫేజ్కి ఎంత ఎఫర్ట్ అప్లై చేయాలో మనం ఏం చేయొచ్చు అంటే ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, దెర్ ఆర్ 6 phases ఆఫ్ ద డీటెయిల్ కోకోమో. ఏంటది? ప్లానింగ్, డిజైనింగ్, సిస్టమ్ డిజైనింగ్, డీటెయిల్ డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్, ఇంటిగ్రేషన్ అండ్ కాస్ట్ కన్స్ట్రక్టివ్ మోడల్స్. ఓకే, సో దీస్ ఆర్ ద 6 phases ఆఫ్ డీటెయిల్డ్ కోకోమో. ఓకే, ప్రతి ఫేజ్కి కూడా ఎంత ఎఫర్ట్ అప్లై చేయాలో మనం డిటర్మైన్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ బై డిటర్మైన్ చేయొచ్చు. సో ఇంకా యాక్యురసీ నాకు ఏమవుతుందంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ డీటెయిల్డ్ కోకోమో. ఓకేనా, సో ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోకోమో మోడల్. సింపుల్ కోకోమో మోడల్, ఐ మీన్ బేసిక్ కోకోమో మోడల్, ఇంటర్మీడియట్ కోకోమో మోడల్ అండ్ డీటెయిల్డ్ కోకోమో మోడల్. Okay, so by using all these COCOMO models I can estimate the effort, but in basic COCOMO model I am estimating the effort only based on lines of code, but it is rough estimation. Here the accuracy is very limited. Okay, but to get accurate result, okay, to maintain our project very accurate, very reliable, then we need to add some cost drivers. Okay, so cost drivers are added into the intermediate projects as well as detailed projects. Okay, so that's all today's topic COCOMO model. Girls, I think hope you understand what is constructive cost model. Okay, which is an software estimation model. Yes, okay girls, next. Okay girls, that's the end of the first unit. ikkadto first unit complete అయిపోయింది. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ యూనిట్లో ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ పారాడిమ్స్. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కదా, వాటర్ ఫాల్ మోడల్, ఓకే, స్పైరల్ మోడల్, ర్యాడ్ మోడల్, అవన్నీ రాయాలి. ఓకే, డిస్క్రైబ్ అబౌట్ వేరియస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ పారాడిమ్స్. సో ప్రాసెస్ పారాడిమ్స్ అంటే నా వాటర్ ఫాల్ మోడల్, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, ర్యాడ్, స్పైరల్, అవి రాయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ కెన్ బి మేనేజ్డ్, అంటే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అది కూడా ఎస్సే. నెక్స్ట్ డిస్క్రైబ్ అబౌట్ ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్ మెట్రిక్స్. ఓకే, ఇది మెట్రిక్స్లో ఉంది కదా, మెట్రిక్స్ మీన్స్ మెజర్మెంట్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్ టెక్నిక్స్. ఓకే, సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్ టెక్నిక్స్ ప్రజెంట్ నేను చెప్పిన ఎంపెరికల్ ఎస్టిమేషన్ మోడల్, కోకోమో మోడల్, ఇంకొకటి డికంపోజిషన్ టెక్నిక్. నెక్స్ట్ రైట్ అబౌట్ ఎంపెరికల్ ఎస్టిమేషన్ మోడల్, కరెంట్ ఇప్పుడు నేను చెప్పినది. ఎక్స్ప్లెయిన్ హౌ ద ప్లానింగ్ కెన్ బి పెర్ఫార్మ్డ్ బై ఎ సాఫ్ట్వేర్ మేనేజర్, ప్లానింగ్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ ఇన్ బ్రీఫ్, ప్రాజెక్ట్ షెడ్యూలింగ్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫాలోయింగ్ సైజ్ ఓరియంటెడ్ మెట్రిక్స్, ఫంక్షన్ ఓరియంటెడ్ మెట్రిక్స్. ఓకే, మెట్రిక్స్లోవి కదా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ డీటెయిల్. సో ఆల్ దీస్ ఆర్ ద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఇన్ ఫస్ట్ యూనిట్. Okay, girls, that's the end of the unit 1. Okay, girls, thank you.